మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవడానికి మనము ప్రయాసపడాలి. దేవుని వాక్యాన్ని వ్యక్తి మాత్రమే కాదు, వాక్యాన్ని మనం చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదియందు దేవుడు ఏం చేస్తాడంటే భూమిని ఆకాశమును ఆయన సృజించాడు. తెలుగు బైబిల్లో ఏమవుతుందంటే భూమి ఆకాశములు అనే మాట కనబడుతుంది. అమ్మాయి ఏంటి? భూమి ఆకాశం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే మాట కనబడుతుంది. అమ్మాయి ఏంటి? హెవెన్స్ అంటే రాజ్యములు. లేక ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు బైబిల్లో ఆకాశం అనే మాట కనబడుతుంది, కానీ ఆకాశములుగా అవి వర్ణింపబడ్డాయి. మనం ఆలోచన చేస్తే ఈ యొక్క సృష్టి అంతటినీ చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధించే దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వాడుతున్న ఏ వస్తువైనా అది ఆటోమేటిక్ గా ఆకాశం నుండి ఊడిపడిందా? ఈ మైకు ఆకాశం నుండి ఊడిపడిపోయిందా? లేదు. దీనిని ఎవరో ఒకరు ఏం చేశారంటే తయారు చేశారు. ఒక నిర్మాణకుడు అనేవాడు లేకుండా ఇది నిర్మింపబడలేదు. అలాగే ఈ సృష్టి అంతా కూడా అది దానంతటా అది ఏర్పడింది మాత్రం కానే కాదు. దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే ఈ యొక్క సృష్టి అంతటిని ఆయన ప్రణాళిక చొప్పున ఆయన నిర్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ నేను చెప్పడం కానీ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే దేవుడు ఏ రీతిగా ఈ సృష్టిని ఏర్పరిచాడో మనం ఆలోచన చేస్తే ఆయన తన నోటి మాట ద్వారానే జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి విశాలముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి ఎలా ఉండేదంటే ఆకారం లేని విధంగా ఉండేది. అమ్మ భూమి ఎలా ఉండేది? ఆకారము లేనిదిగా ఉండేది. మనందరికీ తెలుసు భూమి ఎలా ఉంటుంది చెప్పండి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటాం. మరి ఇక్కడ బైబిల్ ఏమన్నాడు? నిరాకారంగా అంటున్నాడు. అంటే సృష్టి చేయబడక ముందు అది ఎలా ఉందంటే ఆకారం లేనిదిగా ఉంది. దానికి ఒక ఆకారం అనేది లేదు. అంతేకాదు మొత్తం అంతా దేనితో నిండిపోయిందంటే జలములతో, నీటితో నిండిపోయింది, చీకటితో నిండిపోయింది. అప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే దేవుని ఆత్మ అక్కడ అల్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవ వచనంలో మనం ఆలోచన చేస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగాధముగా చీకటిగా ఉన్న టైంలో దేవుడు ఏం చేస్తాడంటే వెలుగు కలుగుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.